హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడబోయేది ఒక సీరియస్ టాపిక్ గురించి. HCU అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీలో 400 ఎకరాల అడవిని ఎందుకు నరికేస్తున్నారు? ఈ అడవిలో జంతువులు, పక్షులు, చెట్లు ఇవన్నీ ఎందుకు నాశనం చేస్తున్నారు? ఎవరు దీని వెనుక ఉన్నారు? ఎవరు దీన్ని ఆపుతున్నారు? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. మొదట HCU గురించి కొంచెం తెలుసుకుందాం. HCU అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. మన హైదరాబాద్లో గచ్చిబౌలిలో ఉన్న ఒక ప్రముఖ సెంట్రల్ యూనివర్సిటీ ఇది. 1974లో స్టార్ట్ అయ్యింది. దాదాపు 2300 ఎకరాల్లో వ్యాపించి ఉంది. ఇక్కడ 5000 మందికి పైగా స్టూడెంట్స్, 400 మంది ఫ్యాకల్టీ ఉన్నారు. ఇది కేవలం యూనివర్సిటీ మాత్రమే కాదు, ఒక పెద్ద పచ్చని అడవి లాంటిది. ఇక్కడ 734 రకాల మొక్కలు, 220 రకాల పక్షులు, జింకలు, నెమళ్లు, ఉడతలు, పాములు, ఇలా ఒక స్వయం సమృద్ధ జీవ వైవిధ్య ప్రాంతం ఇది. మష్రూమ్ రాక్ లాంటి పురాతన రాళ్లు, సీజనల్ సరస్సులు కూడా ఉన్నాయి. ఈ అడవి హైదరాబాద్ ప్రాంతానికి లంగ్స్ లాంటిదని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు అసలు సమస్య ఏంటో చూద్దాం. HCU క్యాంపస్ లోని గచ్చిబౌలి ఏరియాలో 400 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని తెలంగాణ ప్రభుత్వం ఐటీ పార్కులు, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల కోసం అమ్మాలని ప్లాన్ చేస్తుంది. దీనికోసం మార్చి 30, 2025 నుంచి బుల్డోజర్లతో అడవిని క్లియర్ చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పటికే 50 ఎకరాలు రాత్రికి రాత్రి నాశనం చేశారు. ఈ అడవిలో ఏముందంటే 734 రకాల మొక్కలు, 220 రకాల పక్షులు, 10 రకాల క్షీరదాలు, 15 రకాల సరీసృపాలు ఉన్నాయి. నెమళ్లు కేకలు వేస్తుంటే జేసీబీలు చెట్లను కూల్చేస్తున్నాయి. ఇది చూస్తే ఎవరికైనా గుండె తడిమొచ్చే పరిస్థితి. ఈ 400 ఎకరాలు కేవలం భూమి కాదు, ఇది ఒక జీవన గొలుసు. దీన్ని నాశనం చేస్తే హైదరాబాద్ లో పచ్చదనం ఇంకా తగ్గిపోతుంది. మరి ఇష్యూ మీద తెలంగాణ ప్రభుత్వం చెప్పేది ఏంటంటే ఈ 400 ఎకరాలు వాళ్ళ సొంతం. 2004లో ఈ భూమిని IMG అకాడమీస్ అనే ప్రైవేట్ కంపెనీకి ఇచ్చారు. కానీ వాళ్ళు ఏం చేయలేదు. 2006లో రద్దు చేసి తిరిగి తీసుకున్నారు. 2024లో సుప్రీంకోర్టు కూడా ఇది ప్రభుత్వం భూమి అని తీర్పిచ్చింది. ఇప్పుడు ఈ భూమిని ఐటీ పార్కులు, రియల్ ఎస్టేట్ కోసం అమ్మితే 10 నుంచి 15,000 కోట్లు వస్తాయని అంటున్నారు. ఇది అడవి కాదు, సాధారణ భూమి అని వాళ్ళ వాదన. అంతేకాదు మష్రూమ్ రాక్ లాంటి రాళ్లను కాపాడుదాం, ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ ప్లాన్ తెస్తాం అని చెప్తున్నారు. కానీ ఈ భూమిని క్లియర్ చేస్తుంటే ఈ ప్లాన్ ఎంతవరకు నిజమో అర్థం కావడం లేదు. అయితే ఇంత జరుగుతుంటే ఎవరు స్పందించట్లేదా అంటే ఈ సమస్య మీద చాలా మంది గొంతు విప్పారు. HCU స్టూడెంట్స్ మార్చి 30 నుంచి నిరసనలు చేస్తున్నారు. 100 మంది రోడ్ల మీదకి వచ్చారు. జేసీబీలను ఆపేందుకు ట్రై చేశారు. పోలీసులు 50 మందిని అరెస్ట్ చేశారు. కొందరిని లాఠీలతో కొట్టారు. పర్యావరణవాదులు, సేవ్ సిటీ ఫారెస్ట్ లాంటి గ్రూపులు కోర్టుకెళ్లి ఈ భూమిని నేషనల్ పార్క్ చేయాలని పిల్ వేశారు. ఏప్రిల్ 7న విచారణ ఉంది. రాజకీయ పార్టీలు కూడా రంగంలోకి దిగాయి. టీఆర్ఎస్ నేత కేటీఆర్ ఇది గ్రీన్ మర్డర్ అన్నారు. ప్రకాష్ రాజ్ గారు సపోర్ట్ గా నిలబడతా అన్నారు. కల్కి డైరెక్టర్ నాగశ్విన్ కూడా స్పందించారు. సేవ్ HCU, బయోడైవర్సిటీ, ఆక్సిజన్ నాట్ ఆక్షన్ అనే హ్యాష్ ట్రెండ్ అవుతున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం ఆగడం లేదు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అడవి క్లియరింగ్ కొనసాగుతూనే ఉంది. 40 జేసీబీలు రాత్రి పగలు పనిచేస్తున్నాయి. ఏప్రిల్ 7న హైకోర్టులో కేసు విచారణ ఉంది. కానీ అప్పటికి అడవి మిగలకపోతే ఏం లాభం? స్టూడెంట్స్ ఆందోళన చేస్తున్నారు. పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఒకవైపు అభివృద్ధి కోసం ప్రభుత్వం, మరోవైపు పర్యావరణం కాపాడాలని ప్రజలు. ఈ ఫైట్ ఎటు వెళ్తుందో ఇంకా క్లారిటీ లేదు. ఈ అడవి ఉంటుందా లేదా ఐటీ పార్క్ అవుతుందా అనేది చూడాలి.